అందరికీ నమస్కారము. తోటకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాము. ఇంకా కందిపప్పునైతే ఒక 1/2 అవర్ నానబెట్టేసుకొని తోటకూర శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి, తోటకూర, పసుపు వేసి ఉడకబెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్లు వచ్చినాయంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా దీంట్లో సాల్ట్ వేసి, ఇప్పుడు మనం ముందు సాల్ట్ వేయకూడదు, ఇప్పుడు వేసేసుకోవాలి సాల్ట్ వేసి కొంచెం మెత్తగా రుద్ది పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టుకోవాలి. మనకు పప్పు అయితే నానిన పప్పు కాబట్టి మెత్తగా ఉడికిపోయింది. చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇంక ఈ సమ్మర్లో ఇలాంటి పప్పులు వేసుకొని కొంచెము కొద్దిగా లూజ్గా చేసుకున్నామంటే చాలా అవసరం పడదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది రకరకాలు చేసుకోవచ్చు. తోటకూర పప్పు ఇంకా కొంచెం గట్టిగా చేసుకోవచ్చు, కొంచెం లూజ్గా చేసుకోవచ్చు. దీంట్లో నిమ్మరసమైన వేసేసుకోవచ్చు, చింతపండు రవ్వలు కూడా వేసుకోవచ్చు, లేకుంటే ఊరికేనే కూడా 3-4 రకాలు చేసుకోవచ్చు. టమాటా వేసుకోవచ్చు. ఇట్లా మనకు అప్పుడొక రకం చేసుకోవచ్చు. దీన్నే ఇలా చేసినా కానీ టేస్ట్ బాగుంటుంది తోటకూర పప్పు, కందిపప్పు ఇదైతే. ఇంకా తాలింపు అయితే మనకు అందరికీ తెలిసిందే. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం ఎండుమిర్చి, ఎల్లిపాయలు అయితే ఎక్కువ వేసేసాము. తోటకూర కలిసింది కాబట్టి మంచిగా ఎల్లిపాయలు నల్లగొట్టి తాలింపుకి వేసుకోవాలి. ఇంకా ఇలా ఉండాలి మెత్తగా. ఇంకా కొంచెం లూజ్ చేసుకోవాలి మనం తాలింపు పెట్టినాక. తాలింపు పెట్టగానే ఎంబడే దించేయకూడదు పప్పు. మనము తాలింపు చేసినాక కొంచెం సేపు పొయ్యి మీద ఉంచాలి. కొంచెంసేపు ఉడికిన తర్వాత టేస్ట్ బాగా వస్తుంది. తాలింపు పెట్టేసాం కదా అని స్టవ్ ఆఫ్ చేసుకోకూడదు. ఇంక ఇలా మనం తాలింపుకి అయితే ఎల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు ఉంటే కొంచెం ఇంగు వేసుకోవచ్చు. మనకు తోటకూర పప్పు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకో. మామూలు పప్పు అయితే ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు. ఆకుకూర కలిసింది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాము. ఇలా తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపునైతే ఆ పప్పులో పోసేసుకొని మనం కొన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసేసి మనము మళ్ళీ కొంచెం సేపు ఉడకనిచ్చేసేయాలి. అందరూ ఎక్కువ శాతము తాలింపు పెట్టగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. అలా కాకుండా ఇలా ఈ తాలింపు పోసేసుకొని కొంచెం లేచి ఉడుకుతూ ఉంటే కొంచెం వాటర్ పోసేసుకోవాలి. మనకు పప్పు ఏమో తక్కువ, ఆకుకూర ఏమో ఎక్కువ వేసుకోవాలి. ఎప్పుడైనా ఆకుకూర పప్పు వేసినామంటే గోంగూర పప్పు అయినా పాలకూర పప్పు అయినా మనం ఈ ఆకుకూర ఎక్కువ వేసుకొని పప్పు తక్కువ వేసుకోవడం వల్ల మనం ఆకుకూర ఎక్కువ వాడిన వాళ్ళం అయిపోతాం. ఇంకా ఇలా మనము అంత లెవెల్కి వాటర్ పోసాము. ఉడికినాక కొంచెం తగ్గింది, అంతసేపు ఉడికించుకోవాలి పప్పు. టేస్ట్ బాగుంటుంది అలా. ఇంకా మనకి ఇలా మినపప్పు అయితే ఒక 3 గంటలు నానింది. ఇంకా మనకు నరసింహస్వామి జయంతి అని అంటూ ఉన్నారని నైవేద్యంలాగా పెట్టుకోవచ్చు, టిఫిన్ చేసుకోవచ్చు పూజ అయిపోయాక. ఇంక ఇందులో ఏమి వేయలేదు. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసి మినపప్పు గ్రైండర్కి వేసేసాము. దాంట్లో కొత్తిమీర ఎక్కువ వేసాము, కరివేపాకు, ఒక ఉల్లిపాయ. మనకు దేవుడికి నైవేద్యం పెట్టి మనం టిఫిన్ చేసినామంటే ఎంత ఆనందంగా ఉంటుందో, అంత సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు మామూలుగా నైవేద్యం పెడతాము, కానీ కొన్ని రోజులల్లో వాళ్ళ కళ్యాణం రోజు కానీ జయంతి రోజు కానీ ఇలా ఏదన్నా ఒకటి చేసి పెట్టినామంటే మనకు సంతోషం ఎక్కువ ఉంటుంది. మనము ఎలాగో టిఫిన్ చేసుకుంటాం, అదేదో కొంచెం మనం స్నానం చేసి నియమం పాటించుకొని చేసుకుంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అంత ఆనందంగా ఉంటుంది. అవి ఎలా వచ్చినా టేస్ట్ బాగుంటాయి. మామూలు రోజుల్లో అప్పుడు వేసుకున్న దానికంటే కూడా ఇది టేస్ట్ బాగుంటుంది. ఇలా మనకు ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. ఇటు వడలు రెడీ అయిపోయినాయి. కొంచెం స్వీట్ కూడా చేసాము, రవ్వ ప్రసాదము. ఇంకా నరసింహస్వామి జయంతి రోజు, లక్ష్మీ నరసింహస్వామి మనకు నరసింహస్వామి జయంతి రోజు అయితే ఇలా జరిగింది. చిన్నగా పూజ చేసుకున్నాము. చిన్న విగ్రహాలు ఉన్నోళ్ళు అయితే తప్పనిసరి రోజు చిన్నగా అభిషేకం చేసుకోవాలంటారు. అన్నిటితోటి కాకున్నా కానీ తేనె, పాలు, ఇవన్నీ పెరుగు కాకున్నా కానీ మామూలుగా వాటర్ తోటైనా కానీ అభిషేకం చేసుకొని పూజ చేసుకోవాలని చెప్తారు పెద్దవాళ్ళు. లేకుంటే అస్సలే చేత కాకపోతే మామూలుగా కొన్ని వాటర్ చల్లేసి పసుపు కుంకుమ వేసి అయినా చేసుకోవాలి అని అంటారు. మనకు ఫోటోలు ఉన్నది వేరు, చిన్న విగ్రహాలు ఉంటే పూజ తప్పనిసరి చిన్నగా ఏదో ఒకటి చేసి అభిషేకంలాగా వాటర్ తోటి కడిగి అయినా మళ్ళీ బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకొని ఒక్క పువ్వు పెట్టినా చాలు దేవుడి దగ్గర అని చెప్తారు పెద్దవాళ్ళు.
మనకు 3 గంటలు నానిన పప్పు ఎంత మంచిగా వస్తూ ఉంటాయి వడలు. ఎలా వేసినా కానీ పండుగ అని అనుకున్న రోజు, దేవుడికి అనుకున్న రోజు అంత బాగా కుదురుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.